హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. ఈ పర్యాటక శాఖ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంకా సరైన ప్రణాళికతో లేడా, ఇంకా ఆయన కొన్ని పొరపాట్లు చేస్తూనే ఉన్నాడా అన్నట్లుగా కనిపిస్తుంది ఇప్పుడు చూస్తూ ఉంటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఒక 3-4 శాఖలు తన దగ్గర పెట్టుకున్నారు. అన్ని శాఖలకు సంబంధించి అటవీ శాఖ కావచ్చు, పర్యాటక శాఖ కావచ్చు, గ్రామీణ పంచాయతీ శాఖ కావచ్చు, ఇవన్నీ. సో వీటన్నిటికీ సంబంధించి ఆయన కొన్ని సమీక్షలు చేస్తూ కొన్ని పనులు చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి దాంట్లో కూడా కొంత అవన్నీ డిస్ట్రాయ్ అయిపోయాయి. వాటి సరిగ్గా సంస్థాగతంగా లేవు, వాటిలో నిధులు లేవు. మరి ఆ సంస్థల్ని కానీ ఆ సెక్టార్ని ఏ విధంగా మనం డెవలప్ చేయాలో దానికి సంస్థాగతంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా టైం తీసుకునే ప్రాసెస్ అని చెప్పేసి ఆయన సమీక్షల తర్వాత చెబుతూ వస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ ఏ సెక్టార్స్ అయితే ఉన్నాయో, పంచాయతీలో ఉన్న సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇవి కాస్త నిదానంగా అవి పరిష్కారం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీన్ని మనం తప్పు పట్టలేము, కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎలాగో ఉంటాయి, అవి అర్థం చేసుకోవాల్సిందే. కానీ కొన్ని విషయాల్లో మాత్రం కండిషన్స్ గట్టిగా పాటించాల్సిన పరిస్థితి ఉంది. అదేంటంటే పర్యాటక శాఖ విషయంలో. నిజానికి మన ఆంధ్రప్రదేశ్కి పర్యాటక శాఖ విషయంలో పర్యాటక శాఖ నుంచి వచ్చే ఆదాయం చాలా చాలా తక్కువ, కనీసం 1% కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో చారిత్రక కట్టడాలు, ఎన్నో చారిత్రక మాన్యుమెంటల్ స్ట్రక్చర్స్ అక్కడ ఉన్నాయి. మన ఏపీలో అనేక అడవులు కావచ్చు, అలాగే సహజ సిద్ధంగా ఏర్పడిన పర్యాటక ప్లేసులు కూడా చాలా ఉన్నాయి, గుహలు, ఇట్లాంటివన్నీ కూడా. సో ఇలాంటివన్నీ ఉండి కూడా వాటికి సంబంధించి ప్రచారం కానీ, అలాగే వాటికి సంబంధించిన జాగ్రత్తలు కానీ గత కొద్ది సంవత్సరాలుగా తీసుకుంటున్నట్టు కనపడలేదు మన ప్రభుత్వాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ పర్యాటక శాఖకు సంబంధించి ఏ సమీక్షలు చేసినట్టు లేదు, వాటికి సంబంధించి ఎలాంటి కొత్త ప్రణాళికలు రూపొందించినట్టు కూడా కనిపించట్లేదు. కనీసం సమీక్షలు అయితే పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఆయన ఎప్పుడు చేస్తారో తెలియదు, కానీ ఆయన సమీక్షలు చేయాలి. చేసి కొత్తగా కమిటీలు, ప్రణాళికలు వేసి దానికి ఏమన్నా సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి అయితే ఆయనకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పర్యాటక స్థలాలన్నీ కూడా ఈ అక్రమార్కుల చేతుల్లో పడి అవి అన్యాయం అయిపోతున్నాయి, అవి అన్యాక్రాంతం అయిపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి, ఇట్లా రకరకాలుగా జరిగిపోతున్నాయి అనమాట. సో దీన్ని అడ్డుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఎర్రమట్టి దిబ్బలు, ఈ ఎర్రమట్టి దిబ్బలది గత కొద్ది రోజుల నుంచి వైరల్ అవుతూనే ఉంది కదా. ముఖ్యంగా ఈ గుడివాడ అమర్నాథ్ ఎవరైతే ఉన్నారో, గత ప్రభుత్వంలో ఐటీ మినిస్టర్గా చేసిన వ్యక్తి, ఆయన ఎర్రమట్టి దిబ్బల దగ్గరికి వెళ్ళి ఆ సెల్ఫీలు దిగి, ఇది చూసారా ఎర్రమట్టి దిబ్బలు ప్రభుత్వం ఎలా దోచుకుంటుందో, ఇక్కడ నుంచి మట్టిని తరలిస్తున్నారు, ఇక్కడ నుంచి అక్రమంగా తరలిస్తున్నారని చెప్పేసి ఆయన ట్విట్టర్లో పెట్టడం కావచ్చు, ప్రభుత్వాన్ని ఎద్దేవా చేయడం కావచ్చు, ఇవన్నీ చేశాడనమాట. సో ఇదంతా బాగానే ఉంది, అవి నష్టపోతున్నాయి అనేది కనిపిస్తూనే ఉంది, నిజమే. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నెల రోజుల్లో జరుగుతున్న పని కాదు, గత 6 నెలలుగా జరుగుతున్న పని. 6 నెలల క్రితం ఏ ప్రభుత్వం ఉంది? గత 4 నెలలుగా ఇది జరుగుతూనే ఉందంటే అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది? ఎవరు వాళ్ళకు అండదండగా ఉన్నారు? ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేశారు? ఎవరు చేస్తే వాళ్ళకి నుంచి దోచుకోగలిగారు అక్రమార్కులు? ఇలా ప్రశ్నలు చాలా ఉన్నాయి. కాకపోతే వాళ్ళకు ఒక కొబ్బరి చెప్పు దొరికింది, దాన్ని హైలైట్ చేద్దాము, దాన్ని ఏ విధంగా అయినా మీడియాలో వైరల్ చేద్దామని చెప్పేసి కోతి కొబ్బరి చెప్పు దొరికిన మాదిరి దాన్ని చేశారనమాట. అయితే ఓకే, ఆయన దాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం బాగానే ఉంది. ఆయన గతంలో మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ పని చేసి ఉంటే బాగుండేది, కానీ ఇప్పుడు రియాక్ట్ అయ్యాడు అనమాట. సో సరే, ఎలాగో రియాక్ట్ అయ్యాడు, ఇంతవరకు ఓకే, ఆయన రెస్పాన్సిబిలిటీ ఏదో చూపించాడు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం దీని మీద మేము యాక్షన్ తీసుకుంటామని పవన్ కళ్యాణ్ అన్నారు, కానీ ఇక్కడ జరగాల్సిన విషయం ఏంటంటే, ఇది ఆల్రెడీ హరించుకుపోతుంది అనమాట. ఇవి ఆల్రెడీ కొంత మట్టిని తీసుకొని పోవడము, ఎర్రమట్టి దిబ్బలు అనేవి నిజానికి అవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన పర్యాటక ప్రాంతం. అది విశాఖ, భీమిలి మధ్యలో దాదాపు 15 కిలోమీటర్ల పరిధిలో ఉంటాయన్నమాట ఇవి. సో ఇవి మన 29 జాతీయ ఏవైతే సహజ వనరుల పర్యాటక ప్లేసెస్ ఉన్నాయో, ఇలాంటి సహజంగా ఏర్పడిన పర్యాటక ప్లేసెస్లో ఈ 29లో ఇది కూడా ఒకటి. ఇలాంటి ఎర్రమట్టి దిబ్బలు దేశం మొత్తం మీద 2 ఉన్నాయి. సో ఇవి ఎంత అరుదైనవో చూడండి, 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి మన దగ్గర ఉంది విశాఖలో, అలాగే మరొకటి వచ్చేసి తమిళనాడులో పెరి అనే ఒక ఊరిలో ఉందన్నమాట. సో ఇంత అరుదైన ప్రాంతంలో అరుదైనవి ఏర్పడిన ఈ పర్యాటక స్థలాన్ని ఈ విధంగా ఎవరో వచ్చి దోచుకుపోతుంటే, అక్కడ అంతా నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం కూడా సరైంది కాదు. అయితే ఇది మనకు తెలిసింది మాత్రమే, ఇంకా తెలియాల్సినవి చాలా ఉన్నాయి. చాలా పర్యాటక స్థలాలు అక్రమార్కులకు వేదికలు అయిపోయి దోచుకోవడానికి కారణమైపోతున్నాయి అనమాట. సో దీన్ని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏపీ గవర్నమెంట్ మీద ఉంది. ఇదొక్కటే కాదు, మరిన్ని కూడా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి, అవి కూడా చాలా దెబ్బతినిపోయాయి అనమాట. గతంలో విజయవాడ దగ్గర హంసల దీవి ఏదైతే ఉందో, సముద్రము నది కలిసే ప్రాంతం, ఈ హంసల దీవి ఎంతోమంది పర్యాటకులు, ప్రాంతీయ పర్యాటకులు, మన రాష్ట్రం నలుమూలల నుంచి అట్లాగే తెలంగాణ నుంచి కూడా అనేక మంది పర్యాటకులు అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళు. ఆ ప్రాంతం కూడా చాలా వరకు నష్టపోయి, చాలా వరకు తన సౌందర్యాన్ని కోల్పోయింది, దానికి సరైన మెయింటెనెన్స్ లేక. ఇట్లాంటి నష్టాలు ఎన్నో జరుగుతూ వచ్చాయి. అయితే ఇప్పుడిప్పుడే కొద్దిగా చేంజ్ చేస్తూ కొద్దిగా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపిస్తుంది, కానీ ఇంకా రిగరస్గా పనిచేయాలి, ఇంకా బాగా అగ్రెసివ్గా పనిచేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు కందుల దుర్గేష్ పర్యాటక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో, ఈయన కూడా
ఇప్పుడు కొత్తగా ఈ అఖండ గోదావరి ఈ రాజమహేంద్రవరం దగ్గర అఖండ గోదావరిని పర్యాటక స్థలంగా అభివృద్ధి చేస్తాము, అక్కడ ఎంతో డెవలప్ చేస్తామని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే ఆయన డెవలప్ చేయాల్సిన ఆయన ఆలోచన ఏంటంటే కేవలం ఈ పర్యాటకులే కాకుండా తర్వాత మళ్ళీ పుష్కరాలు ఉన్నాయి. సో ఈ పుష్కరాల విషయంలో మనం దానికి సంబంధించి బాగా పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, త్వరలో రాబోతున్నాయి కాబట్టి ముందు నుంచే దానికి చాలా జాగ్రత్తగా పర్యాటక స్థలంగా మనం అభివృద్ధి చేస్తే అప్పుడు కాస్త ప్రజలు రావడానికి కానీ అనుకూలంగా ఉంటుందనేది వీళ్ళ ఆలోచన. సో ఇది కూడా బాగానే ఉంది. ఇది మాత్రమే కాకుండా చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఇవన్నీ సహజ సిద్ధంగా ఏర్పడేవి, నదులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇదొక ఎత్తు అయితే చారిత్రక కట్టడాలు ఉన్నాయి. చారిత్రక కట్టడాలు కూడా వాటికి మెయింటెనెన్స్ లేక అవన్నీ కూడా శిథిలమైపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఏపీలో. సో దీన్ని కూడా పట్టించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడే ఆ ప్రాంతంలో కొద్దిగా ఆ ప్రాంత ప్రాశస్త్యానికి అవి ఒక చిహ్నాలు చారిత్రక కట్టడాలు అనేవి. సో ఆ ప్రాశస్త్యాన్ని నిలపాలన్నా దాన్ని కాపాడాలన్నా కూడా ఈ చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే మన ప్రభుత్వానికి ఉంది. మరి వీటి విషయంలో ఎప్పుడు చర్యలు తీసుకుంటారు, పర్యాటక శాఖ నుంచి కూడా ఆదాయాన్ని తీసుకొచ్చే మార్గాలు ఎప్పుడు అన్వేషిస్తారనేది చూడాలి. కేవలం లోకల్ పర్యాటకులే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వచ్చేలా ప్లాన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు హైదరాబాదే చూసుకుంటే హైదరాబాద్లో ఏవైతే పర్యాటక స్థలాలు ఉన్నాయో అవి కొన్ని చారిత్రక కట్టడాలు కావచ్చు, అట్లాగే తర్వాత మోడర్న్ జనరేషన్లో ఏర్పడి తయారు చేసిన కట్టడాలు కావచ్చు, ఇవన్నీ కూడా పర్యాటక స్థలాల కింద అవి కన్సిడర్ అయ్యి ఎంతోమంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చూసే వాళ్ళు ఉన్నారు. చార్మినార్ కావచ్చు, సాలార్జంగ్ మ్యూజియం కావచ్చు, అట్లాగే రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా అంటే కొన్ని పాతవి చారిత్రకమైనవి, అలాగే కొన్ని కేవలం పర్యాటకులను ఆకర్షించడానికే తయారు చేసినవి, కట్టినవి అనమాట. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. సో ఇదే విధంగా ఏపీలో కూడా పర్యాటక శాఖ ఆకర్షించడం కోసం కొన్ని సపరేట్గా వాళ్ళు డెవలప్ చేసి సపరేట్గా కొత్తగా